నడుచుకొని అక్కడ ఎంపీగా గెలిచారు. రాహుల్ గాంధీ గారు చెప్తే రాహుల్ గాంధీ గారికి సమాధానం ఏం చెప్తా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ దగ్గరికి రావాలి, చేతులు కట్టుకొని నిలబడాలి, మాకు అఫిడవిట్ ఇవ్వాలి, ప్రమాణం చేయాలి అని అంటారు. నేను అదేవిధంగా మొన్న జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 30-40 స్థానాల్లో దొంగ ఓట్లు వేయించుకొని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆ వాస్తవాలన్నీ కూడా బయట పెడతా ఉన్నారు. ఈ బహిరంగ సభలో నేను కూడా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 6 అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్లు ఎంచే వరకు కూడా 64 ఓట్ల మెజారిటీ, 64,000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థికి. ఒకే ఒక మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గము ఓట్లు ఎంచిన తర్వాత 32,000 వేదిక ముందున్నటువంటి నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, ప్రజా కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఒక ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది. యావత్ ప్రపంచంలో ఉన్న ఏకైక పార్టీ, 90 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అగ్ని కంటే గొప్పది నిజం, ఆ నిజం కంటే గొప్పది కమ్యూనిజం. కమ్యూనిజం సాక్షిగా సిపిఐ 28వ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ ఒంగోలు ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పోరాటాల గడ్డ, ఎందరో ప్రజా కళాకారులు, విప్లవ గాయకులు, విప్లవ నటులు పుట్టిన గడ్డ. వారందరికీ నా రెడ్ సెల్యూట్, రెడ్ సెల్యూట్. ఒంగోలు గడ్డ ప్రజా కళాకారులు అన్నప్పుడు ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి తలుక్కని మెరిసే తారలందరూ సామాన్యులే. కళ కోసం కాదు, కళ కౌశల కోసం. 26 జిల్లాల్లో ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులకు ఎరువులు దొరుకుతున్నాయా? ఏ జిల్లాలోనైనా? అరే వాడు యూరియా పైన 100 రూపాయలు ఎక్కువ అమ్ముతా ఉన్నాడు, డిఏపి పైన 200 ఎక్కువ అమ్ముతా ఉన్నాడు. పోన్లీ అంత డిమాండ్ ఉంది అంటే ఇంతవరకు సాగర్ ఆయకట్టు కింద 1 ఎకరాలు కూడా పంట పెట్టలే. రాయలసీమలో వేరుశనగ విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. మరి ఎరువులు ఎక్కడ పోయినాయి? ఎక్కడున్నది? ఎక్కడుంది యూరియా? ఎక్కడుంది డిఏపి? మరి ఇదే నీ సుపరిపాలన అని అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నారు మీ అధికారులు? ఏం చేస్తున్నారు మీ విజిలెన్స్ డిపార్ట్మెంటు? ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? పక్కాగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ ఉంది. నీ పరిపాలన బాగుందా లేదా అనే దానికి, అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి అంత మొత్తము అభివృద్ధి కావాలి. కానీ నేను ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా, నీవు ఎన్ని అభివృద్ధి పనులు చేసినా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైందే అయితే మాత్రం తెలుగు జాతి క్షమించదు. చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీవంటే మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు. పైగా ఇంతో మేము ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమే నీతో. కానీ ఇవాళ నీవు చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నావు, చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నావు. చరిత్రలో జరగరాని తప్పు చేస్తూ ఉన్నావు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. భారతదేశంలో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే ఎంటైర్ ఇండియాలో 32 మంది ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తారా? పైగా మోసం చేస్తావా? పక్క మోసం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరేం చెప్పారు? 11,000 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తా ఉన్నారు కాబట్టి మేము ప్రైవేటైజేషన్ ఆపారన్నాం. కానీ విశాఖలో ఏం జరిగింది? విశాఖ స్టీల్ ప్లాంట్లో 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కలంపోటుతో నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అదేవిధంగా మార్చి నెలలో 1,400 మంది పర్మనెంట్ కార్మికులందరూ కూడా VRS ఇచ్చి పంపారు. పైగా ఇవాళ 1,017 మంది పర్మనెంట్ కార్మికుల లిస్టు తయారు చేశారు. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావో చెప్పమని అడుగుతా ఉన్నా. ఏం చేశావంటే డబుల్ ఇంజన్ అన్నావు కదా, డబుల్ ఇంజన్ స్పీడ్లో అప్పులు మాత్రం చేశావు. డబుల్ ఇంజన్ స్పీడ్ 1 సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. కామ్రేడ్స్, ప్రతి గ్రామాన ప్రచారం చేయాలి. ఒకే 1 సంవత్సర కాలంలో మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు కూడా 1,75,000 కోట్ల రూపాయల ఏ ముఖ్యమంత్రి అప్పు చేయలేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా నువ్వు డబ్బులు తేలేకపోయావు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర, హడ్కో దగ్గర, KFW జర్మనీ సంస్థ దగ్గర 31,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చావు. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలంటా ఉన్నారు, ఆ రాజ్యాంగాన్ని మార్చాలంటా ఉన్నారు. మాకు 400 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, దేనంతా మార్చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మరో స్వాతంత్ర పోరాటానికి మనమందరం కూడా సిద్ధం కావాలి. ఇవాళ క్లియర్గా అడుగుతా ఉన్నాం. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలన గురించి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈ 11 ఏళ్ల పరిపాలన నువ్వేం చేశావో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఏం చేశావో చెప్పమని కూడా అడుగుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి 11 ఏళ్ల కాలంలో ఏం చేశావో చెప్పమంటే దానికి సమాధానం లేదు. కానీ ఇటీవల కాలంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు బీజేపీ నాయకులు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మేమే అధికారంలో ఇచ్చావా? కడప జిల్లాలో ఉన్న ఓట్లు వేసుకొని ఇచ్చావా? ఏది జరగలే. కాబట్టి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడంలే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడంలే, ఇంకొక ఆయన ఉన్నాడు సనాతనవాది. ఆ సనాతనవాది ఆయన నిజంగా అంటే ఇది పెద్ద విచిత్రమైన క్యారెక్టర్ అయ్యింది. ఆయన ఏమన్నా అంటే నేను అధికారం కోసం పార్టీ పెట్టలేదు, అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను, ప్రశ్నించడానికే భోజనం తింటున్నాను అన్నాడు ఆయన. మరి నీవు ఎందుకు ప్రశ్నించడంలా? ఇవాళ ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నావా? నువ్వెక్కడా మాట్లాడడంలా. ప్రజాస్వామ్య కూలి అయినా మాట్లాడవు, అసలు ఓటు హక్కు తీసేసినా మాట్లాడవు. ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు మాట్లాడకుండా ఇవాళ నీ అజెండా అంతా కూడా పక్కన పెట్టి RSS అజెండాను ఎత్తికెత్తుకొని సనాతనవాదం గురించి ప్రచారం చేస్తూ ఉన్నావు. కాబట్టి చెప్తా ఉన్నాం కామ్రేడ్స్, ఇవాళ మోడీ లాంటి నాయకుడు ప్రపంచంలోనే లేడు. ఎందుకంటే ఇంత దొంగ ఓట్లు కొనేవాడు ఎవడు ఉండడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే ఆయన దేశమంతా ప్రజాస్వామ్యం గురించి జరుగుతూ ఉంటే దాన్ని మాట్లాడు, పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో ప్రజాస్వామ్యం అని పాతిపెట్టారు, నిజమే. నేను మాత్రం గ్యారంటీ చెప్తా ఉన్నా, పులివెందుల్లో ప్రజాస్వామ్యంగా మొన్న ఎన్నికలు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు పైకి ఎంత మాట్లాడినా ఆయన ఏమంటా అంటే ఇప్పుడే స్వతంత్రం వచ్చింది పులివెందుల్లో అన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడుతున్నాడో ఆయనకే ఇటు వదిలిపెట్టాలి.
ఏమయ్యాడ ఓట్లు ఎవరినైనా ఏనిచ్చావా? నీవు ఏజెంట్లు పెట్టనిచ్చావా? పోలీసులు పంపి అందరూ బెదిరించలేదా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసి దానికి నీవు ప్రమాణం చేయి, రాతపూర్వకంగా ఇవ్వు, మా దగ్గరకు వచ్చి నిలబడని చెప్తావా? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ రెండు కూడా లాలుచిపడ్డాయి, కుమ్మక్కయ్యారు, ప్రజాస్వామ్యాన్ని పాతి పెడతా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ ముఖ్యంగా ఇక్కడ వేదిక పైన నారాయణ గారితో సహా మేమందరం కూడా ఏఎస్ఎఫ్ లీడర్స్గా ఉన్న వాళ్ళమే. వేదిక ముందు కూడా చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు గతంలో ఏఎస్ఎఫ్ లీడర్స్గా ఉన్నవాళ్ళు. నేను కూడా అనంతపురంలో ఏఎస్ఎఫ్ లీడర్గా ఉన్నా. మేము ఏఎస్ఎఫ్ లీడర్లుగా ఉన్నప్పుడు ఆర్ఎస్ వాళ్ళు గోడల మీద రాసేవాళ్ళు. ఆర్ఎస్ వాళ్ళు గోడల మీద ఏం రాసేవాళ్ళంటే, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ ఓట్ల దొంగ